ఈ ప్లేస్ వచ్చేసరికి మనకు యాదాద్రి జిల్లా యాదాద్రి టెంపుల్కి గుట్ట కింద ఉంది ప్లేస్ వచ్చేసరికి. కొత్త డాబా కడుతున్నారు. అంటే నైట్ ఇక్కడనే టెంట్, మాకు పైన రూమ్ దొరకపోయేసరికి మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడనే టెంటింగ్ చేసాం. డే 4 స్టార్టెడ్. అయితే డే 4 ట్విస్ట్ ఏంటి అంటే కనుక మనీష్ది క్యారియర్ ర్యాక్ అనేది ఇరిగిపోయింది. సో టోటల్ లగేజ్ నా వెహికల్ మీద వచ్చేసింది. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి భువనగిరి షోరూమ్ వెళ్తున్నాము. అక్కడ కనుక ఏమన్నా జుగాడు కానీ ఇంకా ఫర్దర్ ఏమైనా చేయాల్సి వస్తే కనుక చేద్దాం. దాని తర్వాత మన రైడ్ ఎలా ఉంటుందని ఫస్ట్ మనీష్ బండి షోరూమ్కి ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి విల్ డిసైడ్ అబౌట్ మనీష్ షోరూమ్. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. en route to భువనగిరి ఐ థింక్ సో. మేబీ దారిలో ఏమైనా స్టాప్స్ ఉంటే కూడా ఉండొచ్చు. చూసారా మొత్తం తాడ్లేసి కట్టిండు మనీష్ వచ్చేసరికి టాప్ ర్యాక్. ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట అయితే 5 కిలోమీటర్స్ ఉంది. ఇది యాదగిరిగుట్టనే. సో టెంపుల్ దగ్గరికి వెళ్ళొద్దామని చెప్పేసి అంటున్నారు మా వాళ్ళైతే. సో ఒక్కసారి టెంపుల్ విజిట్ చేసి అక్కడ నుంచి భువనగిరి షోరూమ్కి అయితే వెళ్ళాల్సి ఖచ్చితంగా ఉంది. సో భువనగిరి షోరూమ్కి వెళ్ళిన టైంను బట్టి నాగార్జున సాగర్ వెళ్తామా లేదా అనేది మాత్రం చూడాలి అక్కడ ఉన్న టైంను బట్టి. ఒకవేళ కనుక వర్క్ తొందరగా అయిపోతే కనుక నాగార్జున సాగర్ వెళ్తాం. లేకపోతే కనుక ఇక్కడ నుంచి డౌనల్కి గద్వాల్ గజ్వేల్ నారాయణపేట్ ఒక్కసారి అలా కర్ణాటక బార్డర్ వరకు వెళ్ళొస్తాం. ఒకవేళ కనుక ఈరోజు దర్శనం లేట్ అయితే కనుక. యాదాద్రి ఎంట్రన్స్, గుట్ట మీదకి ఎంట్రన్స్ ఇది. గత తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం స్టార్ట్ అయిన తర్వాత ఈ యాదాద్రిని ఏడుకొండలు తిరుమల అంత పెద్ద, తిరుపతి అంత పెద్దగా గీద్దామని చెప్పేసి సంకల్పించి డెవలప్మెంట్ చాలా బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇంతకుముందు అయితే 4-వే రోడ్ అయితే లేదు. ఇప్పుడు 4-వే రోడ్ కూడా చేసి ఇంతకుముందే 4-వే రోడ్ అయితే లేదు. అంటే ఇప్పుడు 4-వే రోడ్ కూడా కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసి గోయింగ్ గుడ్, కపుల్స్ ఆర్ డూయింగ్ ఫోటో షూట్స్. మంచి ఒక పిక్నిక్ స్పాట్ లాగా పెట్టుకునే ఛాన్స్ అయితే ఇక్కడ ఉంది. అంటే గార్డెనింగ్, రోడ్ సైడ్ గార్డెనింగ్ కానీ మేబీ పైన కూడా గార్డెనింగ్ ఉంది కావచ్చు. బట్ రోడ్ సైడ్ గార్డెనింగ్ అయితే లుకింగ్ బ్యూటిఫుల్. పాదయాత్ర చేసే వాళ్ళు కూడా చాలామంది వస్తుంటారట. ఇలా ఏదైతే రోడ్డు సైడ్ రోడ్ అయితే ఉందో ఈ రోడ్డు త్రూ వాకింగ్ చేసుకుంటూ వెళ్తారు. అప్రాక్సిమేట్లీ ఇక్కడ నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ అయితే హైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. చూద్దాం. మనకు యాదాద్రిలో గుర్రపు స్వారీలు కూడా ఉన్నాయి. నేను ఇప్పటికైతే గుర్రపు స్వారీలు షిరిడీలో చూసిన, అంటే మళ్ళీ ఇక్కడే చూస్తాను గుర్రపు స్వారీ అయితే. ఇంకా ఎటువంటి చూడాల్సి వస్తుందో యాదాద్రిలో. తెలంగాణ యొక్క పుణ్యక్షేత్రం, అతిపెద్ద పుణ్యక్షేత్రం లాగా దీన్ని కన్వర్ట్ చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా కష్టపడుతుంది. ఇది ఎన్ రూట్ టు యాదగిరిగుట్ట. ఈ గార్డెనింగ్ కానీ ఏదైనా సరే ఒక పర్సన్ రాస్తే కనుక పీస్ఫుల్ నేచర్ కానీ ప్రశాంతమైన జీవనానికి ఎంజాయ్ చేయడానికి మాత్రము, లైక్ ఫ్యామిలీ పిక్నిక్స్ కూడా దిస్ ప్లేస్ ఈజ్ సూటబుల్ ఫర్ దిస్. ఆల్రెడీ పిల్లలు ఆల్రెడీ ఫోటోషూట్స్ కూడా చేస్తున్నారు. దాంట్లో ప్రతి కపుల్స్ చూసినాం, పిల్లలు చూస్తున్నాం. బ్యూటిఫుల్ నేచర్. పక్క చెరువు ఉంది, పక్క గుట్టలు. బాత్ అయితే వెళ్తుంది, మీకు అనిపిస్తుంది అర్థం కావట్లేదు.
నాకు ఎదురుగా అయితే కనిపిస్తుంది, నాకైతే కనిపిస్తుంది, కానీ కెమెరాలో అయితే షేడ్లో కలిసిపోతుందేమో. దాదాపు చాలా హైట్, టోటల్ గుట్ట మీద ఉంది టెంపుల్ వచ్చేసరికి. చూడొచ్చు పైదాకా వెహికల్ వెళ్తుందో వెళ్ళదో తెలియదు, చూద్దాం. పైకి వెళ్తే కనుక వెళ్ళిపోవడమే, ఆలస్యం చేయడం ఏమీ లేదు. అయితే ఇక్కడ ఎప్పుడు చూసామంటే బస్ స్టాండ్ నుంచి యాదాద్రి కొండ మీదకి వెళ్ళడానికి అయితే బస్ ఫెసిలిటీ అయితే తెలంగాణ గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఇక్కడ రావడానికి వచ్చేసరికి రైలు మార్గం ఉంది, బస్సు మార్గం ఉంది, సొంత వెహికల్స్లో కూడా రావచ్చు. మనోడైతే వెళ్తున్నాడు, మనోడిని ఫాలో అయిపోదాం. గుట్ట మీదికి రోడ్డు, ప్రజెంట్ కొండ మీదకి రోడ్డు ఉందో లేదో అనుకున్నాను. కొండ మీద రోడ్డు అయితే ఉన్నది, కొండ మీదికి వెళ్తున్నాము. హెల్మెట్లు పెట్టుకోండ్రా నాయన, హెల్మెట్ పెట్టింది చేతిలో పట్టుకునే కాదు, అది ఇచ్చింది వచ్చేసరికి తలకు పెట్టుకోవడానికి. కానీ చూసుకుంటే నవ్వుతున్నాను అనమాట. గుట్ట మీద కూడా గార్డెనింగ్ అంటే చాలా బాగా చేస్తున్నారు. కోతులు గుట్ట మీదకి వెళ్తున్నాము. ఘాటు అంటే పెద్ద ఘాట్ అయితే ఏం కాదు, చిన్న ఘాటే. ఇంకా వర్క్ అయితే ఇంకా నడుస్తుంది కన్స్ట్రక్షన్లో. నమో నమో లక్ష్మీ నరసింహాయ. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, ఘాట్ రోడ్లలో టర్నింగ్ తీసుకున్నప్పుడు మాత్రము లాంగ్ టర్న్ అనేది తీసుకోండి. షార్ట్ టర్న్ తీసుకుంటే కనుక మీకు బండి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఏ రైడ్కి వెళ్ళినా కూడా, ఎలా వెళ్ళినా, ఎటు వెళ్ళినా కూడా ఖచ్చితంగా లాంగ్ రైడ్ తీసుకోండి. యాదగిరి గుట్ట లోపలికి గేట్ దాకా వెళ్ళమంటే అలవాటు వేయట్లేదు. పార్కింగ్ ప్లేస్ నుంచే మనం రిటర్న్ అవుతున్నాం. ఎక్కువ మంది, కేవలం 10-15% మెంబర్స్ మాత్రమే కోవిడ్ రూల్స్ అని ఫాలో అవుతున్నారు. మ్యాక్సిమం ఎవరికి కూడా కోవిడ్ రూల్స్ అయితే ఎవరు కూడా ఫాలో కావట్లేదు. ఇంకొకటి, ఇంకా డెవలప్మెంట్లో భాగంగా కన్స్ట్రక్షన్స్ ఇంకా ఘాట్ రోడ్ కానీ అక్కడ బిల్డప్ అవుతుంది. మేబీ ఆ రూట్ ఎక్కడ టర్న్ చేస్తున్నారో చెక్ చేయాలి. ఈ గుట్ట ప్రాంతం మొత్తం కూడా బిల్డింగ్ల మయమయ్యే పరిస్థితి అనిపిస్తుంది. ఇదే బస్సు మనకు కింది నుంచి పైదాకా ప్రజల్ని తీసుకొస్తుంది, భక్తులని. ఇంతకుముందు చెప్పినట్టుగా ఎప్పుడైతే కొండ ఎక్కేటప్పుడు లాంగ్ టర్న్ తీసుకోవాలో అదేవిధంగా దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే
దాని యొక్క యాంగిల్ అనేది చాలా తక్కువ ఉంటుంది, చాలా టైమ్స్ స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఘాట్ రోడ్ ఎంత వేగంగా ఎక్కగలమో ఘాట్ దిగేటప్పుడు అంత జాగ్రత్తగా దిగాలి. రోడ్ సేఫ్టీ అవేర్నెస్. మా వాళ్ళు యాదాద్రిలో కూడా అప్లోడింగ్ ప్లాన్ చేసారు డే 4th కూడా. యాదాద్రిలో కన్స్ట్రక్షన్ అయ్యే ఘాట్ రోడ్స్ అవన్నీ విజిట్ చేస్తున్నాం. కానీ ఇంత డెవలప్మెంట్ నడుస్తుందని చాలా హ్యాపీ. కానీ అదే విధంగా ప్రకృతి నాశనం అవుతుందని ఒకటి అన్హ్యాపీగా ఉన్నాం. ఎంత చెట్లు పెంచినా ఏం పెంచినా కూడా సహజ సిద్ధంగా పెరిగింది వేరు, మనం కృత్రిమంగా పెంచింది వేరు. వీటి మధ్య చాలా డిఫరెన్సియేషన్ అయితే ఉన్నది. ఇది మొత్తము ఒకప్పుడు రాళ్లతో నిండిపోయిన కొండ కాస్త మొత్తం ఫ్లాట్గా తయారైపోతుంది. మన వెహికల్ ఎత్తులు కూడా ఎక్కగలదు, పర్ఫెక్ట్ ఉంటుంది. గ్రిప్పింగ్ కానీ ఎన్ని రకాలుగా కూడా పర్ఫెక్ట్ ఉంటుందని నిరూపించడానికే ఈ ఘాట్ రోడ్. ఎంత పచ్చగా కనబడే కొండలు కాస్త బిల్డింగులు, రోడ్లు, ఫ్లెక్సిబిలిటీ అనేసి అంటూ మనకు టోటల్లీ సఫర్ క్లోజ్ అయిపోతుంది. యాదాద్రి టెంపుల్ టాప్ వ్యూ అంటే ఈక్వల్ హైట్ నుంచి వ్యూ అన్నమాట ఇది. ప్రజెంట్ మనం వచ్చేసరికి కొండా సత్యనారాయణ కళాధామం దగ్గర ఉన్నాం, సురేంద్రపురి. వీరైతే పర్మిషన్ కోసం అయితే సురేంద్రపూర్ గురించి చెప్పాలి అంటే మన పురాణ ఇతిహాసాల నుంచి మొదలుకొని ఇప్పుడు వచ్చే సిచ్యుయేషన్ వరకు ప్రతి ఒక్కటి కూడా విగ్రహ రూపంలో ఇక్కడ నెలకొల్పారు. దీని యొక్క ప్రైస్ కాస్ట్ వచ్చేసరికి 350 రూపాయలు పర్ హెడ్ ఎంట్రీ వచ్చేసరికి. మనకు ఇదే రకంగా మహారాష్ట్రలో పద్మవ్యూహం అని చెప్పేసి ఉంటుంది. దాదాపు అది 4 గంటల టైం పడుతుంది పద్మవ్యూహం కంప్లీట్ చేయడానికి. మీ పిల్లలతో ఎప్పుడైనా సరే కానీ యాదాద్రి వస్తే కనుక ఈ సురేంద్రపురిని మాత్రము మిస్ చేసుకోకండి. ఇది సురేంద్రపురి యొక్క వ్యూ యాదాద్రి. ప్రజెంట్ యాదాద్రి నుంచి బయలుదేరినాం ఎండూర్ టు భువనగిరి. అక్కడ భువనగిరి షోరూంలో మనీష్ది బండి చూపెట్టిన తర్వాత రైడ్ ఎలా ఉంటుంది ఏందనేది ఆలోచించాలి. ప్రజెంట్ అయితే మనీష్ వెహికల్ అయితే బాగా ప్రాబ్లం చేస్తుంది. చైన్ స్ప్రాకెట్ మేజర్లీ ప్రాబ్లం ఏంటి అంటే దీని యొక్క స్పేర్లు అనేవి ఎక్కడ కూడా దొరకవు. అదే మేజర్ ఇష్యూ. We are requesting Hero Motor Corp
ఎక్కడైతే ఎక్స్పల్స్ సెల్లింగ్ అయితే ఉంటున్నాయో ఆ డిస్టిక్లలో మాత్రం ఖచ్చితంగా లీస్ట్ ఎమర్జెన్సీ స్పేస్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. వీఆర్ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ హీరో షోరూమ్. థ్యాంక్ యూ. మనకు లెఫ్ట్ సైడ్లో కనిపించేదే భువనగిరి కోట. టోటల్ మెట్లే ఉన్నాయట, బండి వెళ్ళే ఛాన్సే లేదట. అన్నిగానం మెట్లు ఎక్కడం మనతో అయితే వెళ్ళాం, లేదు అంటే నెక్స్ట్ టైం కంఫర్టబుల్గా టైం ఎక్కువ చూసుకుని రావచ్చు. ఒకవేళ బండి ఉంటే కనుక బండి తోటి ఎంతవరకు మ్యాక్సిమం హైట్ వెళ్ళి ఉంటే అంత వెళ్దాం, లేదు అంటే కనుక నెక్స్ట్ టైం దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ప్రజెంట్ భువనగిరి ఊర్లోకి వెళ్తున్నాం. అంటే మనీజీ వెహికల్ అయితే ఖచ్చితంగా షోరూంలో చూపెట్టాలి. తనది టాప్ రాక్ ఇరిగిపోయింది, చైన్ స్పాకెట్ పోయింది, ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. భువనగిరిలో హీరో షోరూమ్ వచ్చేసరికి గల్లీలో లోపల ఎక్కడో ఉన్నది, సబ్ డీలర్ అట. ఇక్కడ కూడా మనిషికి అయితే స్పేస్ దొరకలేదు. వీఆర్ ఇన్ ఫుల్లీ డైలమా, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, నెక్స్ట్ ఏం చేద్దాం, ఏం చేద్దామంటారు చెప్పండి. ఏమనుకున్నారు సార్ కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఏం చేద్దాం అనుకుంటున్నారు. ఒకసారి ఇక్కడ ఆగి ఒకసారి అయితే ఆలోచించుకోవాలి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. భువనగిరి ఫోర్ట్ ఎంట్రన్స్ వచ్చేసరికి దాదాపు 1000 మెట్ల కన్నా ఎక్కువ మెట్లు అయితే ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనకైతే మెట్లకి అంత టైం లేదు కాబట్టి నెక్స్ట్ టైం వచ్చి విజిట్ చేద్దాం. ఇది వ్యూ పాయింట్ చూడొచ్చు. 10 రూపీస్ ఫోన్, 10 రూపీస్ ఎంట్రీ టికెట్. కెమెరా కానీ వీడియో కెమెరా కానీ ఉన్నాయి. కానీ ఇప్పుడైతే నవేడేస్ కెమెరా ఎవరు కూడా వేరే వేయట్లేదు, ఎందుకంటే ఒకప్పుడు కెమెరా క్యారీ చేస్తుంటాయి కాబట్టి అది చార్జెస్ పెట్టేది. కానీ ఇప్పుడు ఓన్లీ అందరికి మొబైల్ మ్యాండేటరీ కాబట్టి ఈవెన్ చూడ అక్కడ పైన కూడా మెట్లు ఉన్నాయి. ఇలా వెళ్ళి అలా తిరిగి ఆ మధ్యలో నుంచి అక్కడ పైకి వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ రాక్ క్లైంబింగ్ స్కూల్ కూడా ఉంది భువనగిరి తెలంగాణ. టెస్ట్ యువర్ లిమిట్స్ ఎట్ హియర్. రాక్ క్లైంబింగ్ నేర్చుకోవడం కానీ ఎనీ అడ్వెంచర్స్ సంబంధించినవి ఉంటే కనుక మీరు ఇక్కడ చేయొచ్చు. తెలంగాణ టూరిజం నుంచి కనెక్ట్ చేస్తుంది ఇది విషయం. ప్రజెంట్ మనం ఇక్కడ భువనగిరి ఫోర్ట్లో అయితే ఉన్నామో, ఇక్కడ ఒక పండ్ల షాప్ అయితే ప్రతిరోజు ఇక్కడ మేము షాప్ పెట్టినట. ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత తీగలు తిన్నా ఇక్కడ. ఇవి తీగలు అంటే ఇవి తాటి సంబంధించిన తాటి చెట్టు, మన తాటి ముంజ కనుక భూమిలో పాతేస్తే కొన్ని రోజులకు తీగలు తయారవుతాయి. వాటిని తీసి ఉడికించి కాల్చి ఇలా మనకు సిటీలో దొరకదు కాబట్టి సెల్ చేస్తారు. సిటీలో దాన్ని ఏమంటారో కూడా చాలా మందికి తెలియదు. చాలామంది పల్లెటూరులో మాత్రమే చూస్తారు. కానీ ప్రజెంట్ సిటీలో కూడా ఇటువంటి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. 20 రూపీస్కి ఒక కట్ట వచ్చేసరికి 4 ఉంటాయట. కానీ ఈచ్ 5 రూపాయలు ఉన్నాం. అంటే వర్తబుల్, మనకు దేం దొరకని టైంలో ఇది ఒకటి దిక్కు కాబట్టి వర్తబుల్. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యి గద్వాల్ బయలుదేరాల్సి ఉంటుంది. ఎట్లా మొదట అయితే ఇక మనీష్ వెహికల్ బ్రేక్ డౌన్ అయినట్టునే గట్కేసర్లో స్టాప్ తీసుకుని మనీష్ అలాగే షిఫ్ట్ చేసేసి వీఆర్ ఎన్ రూట్ టు గద్వాల్. గద్వాల్లో దారిలో 2-3 ప్లేసెస్ ఉన్నాయట, అవి క్లియర్ చేసుకుని ఎట్లా ఏదో ఒక నైట్ టైం వరకు అయినా సరే వి నీడ్ టు గో గద్వాల్. ఇది గట్కేసర్ దగ్గర ఉన్న కరెంట్ పోల్ ఎక్కిండు ఒకతను. మరి తాగి ఎక్కిండా అయితే వేరే ఏమన్నా తీసుకుని ఎక్కిందా తెలియదు, కానీ అక్కడి నుంచి దిగమంటే దిగట్లేదు. ఫైనల్లీ దగ్గర 2 గంటలు అయిందట ఎక్కి. అక్కడి నుంచి బతిమాలంగా దిగాల్సి. కానీ ఇటువంటి ప్రయత్నాలు చేయడం వల్ల కొన్నిసార్లు మంచి జరగచ్చు, కొన్ని చెడు కూడా జరగచ్చు. దయచేసి అందరూ అర్థం చేసుకుని ఇటువంటి ప్రయత్నాలు ఏం చేయకండి. ప్రజెంట్ మనం హైదరాబాద్ వచ్చేసాం. అక్కడ అయితే భువనగిరిలో మాది బండి అయితే అక్కడ సర్వీస్ ఛాన్స్ అయితే లేదు. సో ప్రజెంట్ హైదరాబాద్ షోరూంలో హబ్సీ కూడా వెళ్తున్నాం, హీరో షోరూమ్.
ఇక్కడ ఛాన్స్ ఉంటే కనుక చేపిద్దాం. దాన్ని బట్టి రైడ్ కంటిన్యూ అవుతుందా లేకపోతే ఎలా అవుతుందా అనేది తెలియాల్సి ఉంది. ప్రజెంట్ అయితే గోయింగ్ టు హీరో షోరూమ్. అక్కడ ఏం పరిస్థితులు ఏమైతాయో, మనకు స్టాక్ దొరుకుతుందో దొరకదో, ఇదే విషయం. చాలా ఒకవేళ స్టాక్ పెట్టుకున్నా కూడా ఆర్డర్ రావడానికి అట్లీస్ట్ 2 to 3 days పడుతుంది. అదే చాలా పెద్ద ఇష్యూ ఎక్స్పల్స్ రైడర్స్కి వచ్చేసరికి. ఏ యాక్సెసరీస్ కానీ ఏ స్పేర్ పార్ట్ కానీ షోరూమ్లో అయితే అస్సలు అవైలబుల్ ఉండదు. దిస్ ఇస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఎక్స్పల్స్ 200 అడ్వెంచర్. ప్రజెంట్ అయితే నియర్ బై హబ్సిగూడ షోరూమ్. నాకు తెలిసి మనీష్ వెహికల్ అయితే రెడీ కాకపోవచ్చు. అయితే డే 2 ఎప్పుడైతే మనీష్ ఫస్ట్ సారి వెహికల్ రిపేర్ అయింది, ఇప్పుడు అంటే ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జైనత్ క్రాస్ అయిన తర్వాత ఫస్ట్ డే ఈవినింగ్ మనీష్ వచ్చేసరికి పంచర్ అయింది. పంచర్ అయినప్పటి నుంచి అయితే అప్పుడు ఒక బేరింగ్ మిస్ అయింది, అది రీప్లేస్మెంట్ చేసాం. అయినా అప్పటి నుంచి బ్యాక్ వీల్ ప్రాబ్లం ఇస్తూనే ఉంది. ఈ ఆ ఒక్క ప్రాబ్లంతో కంటిన్యూషన్ అయ్యి 2 ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, మళ్ళీ టాప్ ర్యాక్ ఒకటి ఇరిగిపోవడము, ఇటువంటి ఇష్యూస్ వల్ల షోరూమ్గా తీసుకొస్తే షోరూమ్ వాళ్ళు కన్సల్ట్ చేసాం ఆల్రెడీ. వాళ్ళతో స్టాక్ అవైలబిలిటీ అయితే లేదు అని చెప్పి డైరెక్ట్ చెప్పేశారు. సో ఒకవేళ కనుక మనీషి బైక్ ఓకే అయితే కనుక ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది, లేకపోతే మధ్యంతరంగా ట్రిప్ అనేది క్లోజ్ అవుతుంది. అందుకే వెహికల్ ఇష్యూ వల్లనే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాం. ఆల్రెడీ మీరే అబ్జర్వ్ చేసి ఉంటారు. ఫస్ట్ డే సెకండ్ డే చేసినంత థర్డ్ డే అనేది ఏం చేయలేదు. 4th డే అది కూడా లేదు. 4th డే ఓన్లీ భువనగిరి లోకల్ మాత్రమే ఎక్స్ప్లోరింగ్ అయింది. వి రీచ్డ్ హీరో షోరూమ్ హబ్సిగూడ. అదేవిధంగా నా వెహికల్ కూడా బ్రేక్ ప్యాడ్స్ అనేవి డ్యామేజ్ అయిపోయినాయి ఆల్రెడీ. సో ఐ నీడ్ టు చేంజ్ మై రేర్ బ్రేక్ ప్యాడ్స్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్ ఫిల్టర్స్. సో నా బైక్ సర్వీస్ వర్క్ ఉంది. ఇద్దరు పనులు కనుక ఈరోజు కంప్లీట్ అయిపోతే కనుక స్టార్ట్ అయిపోతాం. ప్రజెంట్ హబ్సిగూడ హీరో ఫినిక్స్. టుడే షోరూమ్ నుంచి బయలుదేరినాం, హీరో షోరూమ్ నుంచి. ఇక్కడ విషయం ఏంటంటే స్పేస్ అయితే నియర్ బై హీరోస్ ఇక్కడ కూడా అవైలబుల్ లేవు. ఏదైతే చైన్ స్పాకెట్ ఏదైతే మెయిన్ ఇష్యూ ఏదైతే ఉందో ఇక్కడ అవైలబుల్ లేవు. బట్ టైర్ ఏదైతే టైర్ మూవింగ్ షేకింగ్ ఏదైతే ఉందో అది ఐటమ్ అయితే దొరికింది. కానీ అది వేసినంత మాత్రాన చైన్ స్పాకెట్ లేంతో మనం ముందుకు వెళ్ళలేం. సో సాడ్ టు సే we are stopping this ride. మనీష్ స్టాప్ చేసేసారు రైడ్. ఇక మనం ఒక్కరం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇక మనం ఒక్కరం అంటే ఇది అంత పాసిబుల్ కాదు సోలో రైడ్ అనేది ఇప్పుడు సిచ్యుయేషన్స్ ప్రకారం అయితే. సో వీఆర్ స్టాపింగ్ అవర్ తెలంగాణ ట్రిప్ రైడ్. ఇప్పుడు మనకు ఎక్స్పల్స్లో ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అలాగే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మెయిన్లీ ఫ్రమ్ హీరో సైడ్, హీరో నుంచే మెయిన్ డిసడ్వాంటేజెస్ అయితే హీరో నుంచే ఉన్నాయి. ఆ డిసడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మనం షోరూమ్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం ఏదైతే సర్వీస్ ప్లానింగ్ ఉన్నప్పుడు ముందే ఇక్కడ నుంచి ఇప్పటి వరకు అయితే మనం ఏమైతే ఇప్పటివరకైతే మేము
చైన్ స్ప్రాకెట్ ఎప్పుడు క్యారీ చేయలేదు. కేవలం ట్యూబ్స్ మనకు ఏదైతే ఫ్రంట్ ట్యూబ్ కానీ బ్యాక్ రేర్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో అదే ఖచ్చితంగా ఏ రైడ్కి వెళ్ళినా కూడా మోర్ దెన్ 150-200 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినా కూడా ఖచ్చితంగా అవి క్యారీ చేస్తాం. ఎందుకంటే కామన్గా సైడ్ ఇక్కడ కూడా దొరకవు. సో ఖచ్చితంగా క్యారీ చేస్తాం. ఇప్పటి నుంచి ఇక మాకు అర్థమైంది ఏంటంటే చైన్ స్ప్రాకెట్ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది అనుకుంటా. అన్ఎక్స్పెక్టెడ్లీ చైన్ అనేది డ్యామేజ్ అయిపోయింది రైడ్ వల్ల. మాకున్న ఎస్టిమేషన్ ప్రకారం అయితే తన చైన్ ఇంకొక 5 to 6,000 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేస్తూ ఉన్న చైన్ తోటి, కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ మొత్తం డ్యామేజ్ అయిపోవడం వల్ల వీఆర్ అనేబుల్ టు రైడ్ ఈవెన్ మోర్ దెన్ 100 కిలోమీటర్స్ టూ. సో వీఆర్ స్టాపింగ్ అవర్ రైడ్. ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఉన్నాం. ఇక్కడ నుంచి నైట్ ఇక్కడ హైదరాబాద్లో స్టే చేసి రేపు మార్నింగ్ యొక్క డే 5 నా లాస్ట్ డే ఆఫ్ తెలంగాణ రైడ్ యొక్క అప్డేట్స్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. మేబీ ఐఎమ్ ప్లానింగ్ టు కంటిన్యూ more 2 days. It is depend upon tomorrow. We'll think about today's night about those ride. We'll continue or stopping. కానీ మ్యాక్సిమం అయితే 90% అయితే రైడ్ అయితే క్యాన్సిల్ అన్నట్టే. చూద్దాం ఏమవుతుందో. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. ఫైనల్లీ డే 4 ఇస్ కంప్లీటెడ్. హైదరాబాద్లో ఉన్నాం. ప్రజెంట్ అయితే హైదరాబాద్ రూమ్లో ఉన్నాను. రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి en route to వికారాబాద్ స్టే అండ్ డే 5 కంప్లీట్. డే 5 అండ్ డే 6 నిజామాబాద్లో కంప్లీట్ అవుతుంది. ఫైనల్ ఇక్కడ నుంచి సోలో రైడ్ హైదరాబాద్ టు వికారాబాద్ నుంచి అక్కడ ఎక్స్ప్లోర్ చేసుకుని అక్కడ నుంచి వయా మెదక్ నుంచి సిద్దిపేట్ ఫైనల్లీ నిజామాబాద్లో క్లోజింగ్. మేము ఇప్పుడు తినంటే అప్రాక్సిమేట్లీ 20%, 30% మాత్రమే రైడ్ అనేది ఫుల్ఫిల్ అయింది. కానీ హీరో షోరూమ్ నుంచి అయితే మంచి రెస్పాన్స్ అవుతుంది. మేమైతే అన్ని హీరో డీలర్స్ కలవలేకపోయినాం సిచ్యువేషన్స్ వల్ల. కానీ అన్ని డీలర్స్ కలిస్తే కనుక ఇంకొక లాగా ఉండేది కావచ్చు రైడ్ వచ్చేసరికి. కానీ ఇప్పుడైతే అప్ టు హియర్ వి హ్యాపీ ఫర్ దిస్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మీ మిస్టర్ వర్ష. సీ యూ సూన్. బాయ్.